90స్లో ఒక తమిళ్ మూవీ డైరెక్టర్ ఉన్నారు. సో ఆయన వచ్చి కొన్ని కమర్షియల్ మూవీస్ చేశారు, అట్లాగే కొన్ని మసాలా మూవీస్ కూడా చేశారు. కానీ ఏమైందంటే ఒక 2003 వచ్చేటప్పటికి కంప్లీట్గా ఆయన ఉండేటువంటి జాన్రీ మూవీస్ కాకుండా తను ఒక భిన్నమైనటువంటి ఒక పాత్రలో కొంచెం వెరైటీగా ఒక మూవీ తీశారు. ఏంటంటే పెద్ద పెద్ద స్టార్స్ని పెట్టి ఆ టైంలో తీశారు. చాలా డీప్ మూవీ, అది వెరీ హార్ట్ టచింగ్ మూవీ కూడా. సో బట్ ఆ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయిపోయింది, నచ్చలేదు, చాలామంది జనాలకు నచ్చలేదు. సో అప్పుడు యాక్టర్స్ చెప్పారు, లేదు మనం ఈ మూవీ అయితే స్టోరీ చాలా బాగుంది, అందరం కష్టపడి చేశాము, డెఫినెట్గా దీనికి రివార్డ్ ఉంటుంది, మీరేం బాధపడొద్దని చెప్పి అప్పుడు ఉండే యాక్టర్స్ అక్కడ చెప్పేశారు. అయిపోయింది ఆ విషయం. అయితే కొద్ది సంవత్సరాలు అయిపోయాక ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మాయికి ఒక స్కూల్లో జాయిన్ చేయాలి. సో అప్పటికి లేట్ అయిపోయింది, అడ్మిషన్స్ ఇంకా క్లోజ్ అయిపోతున్నాయని తెలిసింది. కానీ బట్ వాళ్ళు వెళ్ళారు అక్కడికి. వెళ్ళినప్పుడు లేదండి ఇప్పుడు అవ్వదు, ఇంత లేటుగా వచ్చారు, అడ్మిషన్స్ క్లోజ్ అయిపోయాయి అని చెప్పి అందరూ అక్కడ చెప్తున్నారు అనమాట, అక్కడ స్టాఫ్. దాని తర్వాత సరే ప్రయత్నం చేద్దామని చెప్పి వెళ్ళి చివరికి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి ఇంకా లాస్ట్ మినిట్ అనమాట ఏదో మాట్లాడుతూ ఆ ప్రిన్సిపల్ అన్నారు, యాక్చువల్లీ నేను మూవీస్ అంతా చూడను, ఏదో టాపిక్ వచ్చి నేను మూవీస్ అంతా చూడను, కానీ నేను ఇలాగా అన్బే శివం అని చెప్పి ఒక మూవీ చూశాను, బా వాడే మూవీ అండి, ఏమి స్టోరీ, అది హార్ట్ టచింగ్ నిజంగా అని చెప్పారనమాట. చెప్పగానే ఈ డైరెక్టర్ వైఫ్ పక్కన ఉన్నారు, చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి వెంటనే చెప్పారు, ఆయనేనండి మా హస్బెండ్, ఆయన సుందర్సి, ఈయన డైరెక్టర్ ఆ సినిమాకి అని. సో ఆబ్వియస్లీ తర్వాత ఏమైందో మీకు తెలుసు, అమ్మాయికి సీట్ దొరికేసింది. సో ఏంటంటే ఇప్పుడు మనం ఒక సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టి డెడికేషన్గా పనిచేస్తే ఆ రివార్డ్స్ అనేది వేరే రకంగా మనకి యూనివర్స్ అనేది ఇచ్చేస్తుందండి. మనం ఎక్స్పెక్ట్ చెయ్యం, చిన్నదో పెద్దదో ఎట్లా వస్తుందో మనకు తెలీదు. ఆ హెల్ప్ అనేది తప్పకుండా హెల్ప్ అనేది వచ్చి మన వరకు చేరుతుంది. సో మనం చేయాల్సిందల్లా మనం ఏ పని అయితే చేస్తామో సిన్సియర్గా మన హార్ట్ పెట్టి ఫుల్ ఎఫర్ట్ పెట్టి మనస్ఫూర్తిగా పని చేయాలి.